హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనము నిన్న విశ్వామిత్రుడు అద్భుతమైనటువంటి గంగావతరణం కథ గురించి రామలక్ష్మణులకి చెప్పడం తెలుసుకున్నాము. అదైపోయాక ఇంకా వాళ్ళు విశ్రమించారు. ఆ రాత్రి గడిచిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మరి తెల్లారిన తర్వాత రాముడు విశ్వామిత్రుడితో, మహాత్మా, రాత్రి హాయిగా గడిచింది. మీరు చెప్పిన కథని గురించి ఆలోచించుకుంటూ ఉండగానే రాత్రంతా క్షణంలో గడిచిపోయింది. మరి మీ రాక తెలిసి మహర్షులకు తగ్గ పడవ అదిగో వచ్చింది. పడవలో కూర్చోవడానికి మొత్తం ఆసనాలు సిద్ధంగా ఉన్నాయి. దయచేయండి, ఆ పవిత్రమైన గంగానది దాటుదాం అని అన్నట్ట. రాముడు ఇలా చెప్పగానే విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మహర్షులతోనూ కలిసి పడవెక్కి గంగానదిని దాటుకున్నారట. మరి అవతల గట్టు చేరాక అక్కడ దిగి వాళ్ళు ఆ నదిని దాటించటానికి వచ్చిన మునులని పూజించి పంపేశారట. చూసారండి, ఎవరైనా సరే మనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు, మనం కూడా బాయ్ చెప్తాం కదా. కానీ మునుల యొక్క సాంప్రదాయం చూడండి, వాళ్ళని పూజించి పంపేశారట. అంత గౌరవించాలన్నమాట మనకి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చిన వాళ్ళని. తర్వాత దగ్గరలోనే ఉన్న ఒక నగరం ప్రవేశించారట. అదేంటంటే విశాల అనే పేరు గల పట్టణం. అప్పుడు రాముడు, మహర్షి, ఈ విశాల గురించి ఏంటి, అసలేంటి ఈ విశాల కథ ఏంటి, ఈ రాజ్యం పరిపాలన చేస్తున్న రాజవంశం ఎలాంటిది అని విశ్వామిత్రుడితో నమ్రతగా అడిగట రాముడు. చూడండి, మామూలు వ్యక్తులకి రాజకుటుంబీకులకి ఉన్న వ్యత్యాసం ఎలా తెలియజేస్తున్నారో ఇక్కడ మనకి తెలుస్తుంది. రాముడు చూడండి, ప్రతి చిన్న విషయాన్ని కూడా గురువుగారిని దోసిలి ఒగ్గి మరీ అడుగుతున్నాడు. ఎంత నమ్రతో చూడండి, ప్రతి ఏ విషయాన్ని కూడా వదిలిపెడతల్లా. మరి రాజరిక లక్షణం అది. ఆ లక్షణం ఉన్నవాడే ఎప్పటికైనా మంచి నాయకుడు కాగలడు. అదొకటి మనం తెలుసుకోవాలి. అలాగే అక్కడ విశ్వామిత్రుడు చెప్పాట, రామ, నేను ఇంద్రుడి కథ చెప్తాను విను అని అన్నట. ఈ దేశంలో ఏం జరిగిందో అది కూడా చెప్తా. ఏ దేశం అండి? విశాల దేశం. ఇదివరకు కృతయుగంలో తితి కొడుకులు మహాబలవంతులుగా ఉన్నారు. అదితి కొడుకులు బలవంతులే కాకుండా ధార్మికులు కూడా. ఇద్దరిలో తేడా చూడండి. బలవంతులు ఒకళ్ళు బలవంతులు, బలంతో పాటు ధార్మికత్వం కూడా ఉంది. అలా ఉంటే ఆ రెండు వర్గాలు కూడా మనం రోగాలు లేకుండా, ముసలితనం రాకుండా, చావు రాకుండా ఉండాలంటే ఏంటి మార్గం అనే ఆలోచన వచ్చిందిట ఇద్దరికి కూడా. ఆలోచించగా సరే, మనం ఈ పాల సముద్రాన్ని మధించి అమృతం సంపాదించుకుందాము అని ఈ రెండు వర్గాలు కూడా నిర్ణయించుకున్నారట. అప్పుడు అమిత తేజస్సులైన దైత్యులు, ఆదిత్యులు కలిసి ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, సర్పరాజైన వాసుకుని తాడుగా చేసుకొని పాల సముద్రం చిలికారు. ఇది మనకి అందరికీ తెలిసింది. అయితే ఎన్నాళ్ళు చిలికారు అది తెలుసా అండి? 1000 సంవత్సరాలు జరిగేటప్పటికీ ఆ తాడుగా కట్టిన వాసుకి తలలు ఘోరమైన విషాన్ని కక్కాయట. మరి పర్వతం మీదున్న రాతి బండలని పళ్ళతో కొరికాట వాసుకి. ఆ రాతి ఖండాలే దావానలం కంటే కూడా దారుణమైన హాలాహలం అనే
విషంగా పుట్టుకొచ్చినట. మరి దేవాసుర మనుషక్రాంతమైన జగత్తు అంతా కూడా ఆ విషం వల్ల తగలబడిపోయిందిట. అప్పుడు దేవతలు మరి మహాదేవుడైన శివుణ్ణి ప్రార్థించాట, రక్షించు స్వామి, రక్షించు మమ్మల్ని అని. అలా ఆక్రోశిస్తూ శరణుజొచ్చిన వారికి ఆ శివుడు వెంటనే వచ్చాట. ఎలాగా? ఆయన వెనకే శంఖచక్ర గదాపాణి అయిన విష్ణువు కూడా వచ్చాట. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వుతూ శివుణ్ణి చూసి, సురశ్రేష్ఠ, మరి దేవతలందరికీ కూడా నీవే మొదటివాడవు కాబట్టి సముద్ర మదనంలో మొదట పుట్టింది నీ భాగం. దానిని నీవు అగ్రపూజగా భావించి విషాన్ని గ్రహించు అని విష్ణువు ఇంకా మొదలైన దేవతలందరూ కూడా చెప్పారట. విన్నారండి? ఇక్కడ శ్రద్ధగా వినాలి మనం. అగ్రపూజ శివుడికి ఇచ్చారు. అగ్రపూజ అంటే ఏంటి? మొదటగా ఇచ్చింది స్వీకరించాలట. అది ఎన్ని సంవత్సరాలు చిలికితే విషమైనా వచ్చింది? 1000 సంవత్సరాలు. మరి అలా చెప్పి మహావిష్ణువు అంతర్ధానం అయిపోయాట. ఈశ్వరుడు దేవతలకు కలిగిన భయాన్నంతా కూడా పోగొట్టి భయంకరమైన హాలాహలాన్ని అమృతం తాగినట్లుగా తాగేటండి. తర్వాత దేవతల గారికి మరి వీడుకోలు తెలిపి వెళ్ళిపోయాట. మరి రామ అంతటి దేవాసురులందరూ కూడా పాల సముద్రం మళ్ళీ చెలగటం మొదలుపెట్టారు. కవ్వంగా ఉన్న మందర పర్వతం సముద్రంలో మునిగిపోయి పాతాళలోకం చేరుకుంది. అప్పుడు మునిగిపోయిందిట, పాతాళలోకానికి వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ దేవతలు గంధర్వులు విష్ణుమూర్తిని ప్రార్థించారు. నీవే మాకు గతి, మమ్మల్ని రక్షింపు, సముద్రంలో మునిగిపోయిన పర్వతాన్ని లేవనెత్తు అని స్తోత్రం చేశారట. అప్పుడు దేవతల ప్రార్థనలు విన్న విష్ణుమూర్తి మరి తెలిసిందే కదండి అందరికీ, తాబేలు రూపం ధరించి ఆ మందర పర్వతాన్ని వీపు మీద పెట్టుకొని సముద్రంలో పడుకున్నట్టండి. హ్యాపీగా అదేదో పైన స్పాంజిని పెట్టుకొని మెత్తగా పడుకున్నట్టు విష్ణుమూర్తి అలా చేతులు పైకి చాచి మందర పర్వతం శిఖరాన్ని పట్టుకొని దేవతల నడుమ తాను కూడా చిలికాట. అప్పుడు ఎన్ని సంవత్సరాలు? మరో 1000 సంవత్సరాలు గడిచినట. 1000 సంవత్సరాలకు విషం పుట్టింది. ఇంకో 1000 సంవత్సరాలు తరువాత ఏంటో చూద్దాం. తరువాత దండకమండాలతో ధన్వంతరి పుట్టుకొచ్చాటండి. తర్వాత అప్సరసలు పుట్టారట. మరి పాలలో చిలకడం వలన రసం ఒకటి పుట్టిందంటండి. ఆ రసం నుండే మంచి కాంతి గల అప్సరసలు 60 కోట్ల మంది పుట్టుకొచ్చారట. మరి దేవదానవుల్లో ఎవ్వరూ కూడా ఆ అప్సరసలను పెళ్ళాడలేదుట. అందువల్ల వారంతా ఏమైపోయారు? వేశ్యలైపోయారట. రామ అంతటా సముద్రాది దేవతయగు వరుణుని కుమార్తె సురాది దేవత అయిన వారుణి అనే ఆమె సముద్రంలో నుంచి బయటపడిందిట. రాక్షసులెవ్వరూ కూడా ఆ వారుణిని గ్రహించలేదుట. దేవతలు మాత్రం ఆమెను తీసుకున్నారన్నమాట, ఆమెని పరిగ్రహించారు. అందుచేత దేవతలు సురలయ్యారు. మరి వారుణిని గ్రహించడం వలన మిక్కిలి సంతోషం పొందారట. మరి రామ గుర్రాలలో శ్రేష్టమైన ఉచ్చైస్రవం, మణులలో శ్రేష్టమైన కౌస్తుభం, అలాగే అమృతం సముద్రం నుండి అప్పుడు పుట్టుకొచ్చాయటండి. ఆ అమృతం కోసం దేవతలు దైత్యులు చాలామంది కూడా నశించిపోయారట. మరి దేవతలు దైత్యులు అనేక మందిని చంపారట.
అప్పుడు దైత్యులు రాక్షసులు ఒకటిగా చేరి భయంకరంగా యుద్ధం చేశారట. అప్పుడు విష్ణుమూర్తి ఆ మోహిని ఎంతో మోహనాకరంగా ఉండే మోహిని రూపాన్ని ధరించి మాయ చేసి అమృతాన్ని అపహరించుకుపోయాట. ఆ యుద్ధంలో విష్ణుమూర్తిని ఎదిరించిన రాక్షసులందరూ నశించిపోయారట. ఇంద్రుడు దైత్యులను చంపి రాజ్యాన్ని అమృతాన్ని పొంది మహర్షి చారణాదులతో వంచస్థుడై సమస్త లోకాన్ని పాలించాడు. మరి తన కొడుకులందరూ చచ్చిపోగానే దితి ఎంతో దుఃఖించి తన భర్త అయిన ఎవరండి దితి భర్త కాశ్యపుని చూసి, భగవంతుడా, అలంకల నీ కొడుకులు నా కుమారులందరినీ చంపారు, అందువల్ల దీర్ఘకాలం తపస్సు చేసి ఇంద్రుణ్ణి చంపే కుమారుణ్ణి కనవలసిందిగా అనుగ్రహించు అని కోరిందిట. మరి చూసారా అండి ఎలా జరిగిందో? ఆ విధంగా అమృతం పుట్టడము, మరి దేవతలు గ్రహించి వెళ్ళడము, ఇంకా వాళ్ళని చంపగల వాళ్ళని పుట్టించు అని మళ్ళీ భర్తని కోరుకోవడం జరిగింది కదా. మరి ఇంకా రేపు ఏం జరిగిందనేది మళ్ళీ మనం తెలుసుకుందాం. ఈరోజు ఎంతో విశేషమైన విశేషం తెలుసుకున్నాం కదా మనం. ఆ సముద్ర మథనం ఎన్ని సంవత్సరాలు జరిగింది అనేది ముఖ్యంగా మనం తెలుసుకున్నాం. మరి చక్కగా ఇదంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చెప్పుకున్న వారిలో ఏవే గుణాలని మనం గ్రహించామో ఆ గుణాలని ఇతరులకు తెలియజేయడానికి మీరు సంసిద్ధం అవ్వండి. అదే మనం ఈ బాలకాండ చెప్పుకోవడంలో ఉద్దేశం. అందరూ కూడా అన్ని రకాలైన విలువలు మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతుంది. గ్రహించండి అందరూ కూడా. రేపు మళ్ళీ కలుసుకుందామరా. మీ గౌరీ పూర్ణ. బాయ్.